సో 2 లక్షల రుణమాఫీ ఆగస్టు 15 లోపు చేయాలన్నదే ఇటు సీఎం రేవంత్ రెడ్డి లక్ష్యం. హరీష్ రావు ఏదైతే ఛాలెంజ్ చేశాడో ఆగస్టు 15 లోపు చేస్తే డెఫినెట్గా రాజీనామా చేస్తా అని, మరి సీఎం రేవంత్ రెడ్డి మాత్రం దానిపైన ఇప్పటికే క్యాబినెట్ నిర్ణయం కూడా తీసుకోవడం, అలాగే బట్టి విక్రమార్క గారు కూడా ఆగస్టు 15 కూడా అవసరం లేదు, జూలై ఎండింగ్ వరకు కూడా మేము 2 లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పేసి కూడా భీష్మించి కూర్చున్నారు. సో మొత్తానికి ఆగస్టు 15 లోపు రుణమాఫీ చేయడం మాత్రం పక్కా అని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. సో మరి రుణమాఫీ మార్గదర్శకాలు కూడా చెప్పడం అనేది జరిగింది. సో మొత్తానికి రుణమాఫీ ఎవరికి జరుగుతుంది, ఏంటా మార్గదర్శకాలు అనేది ఒకసారి చూద్దాం. సో 4-5 రోజుల్లో రుణమాఫీ మార్గదర్శకాలు. లబ్ధిదారులకు పట్టాదారు పాస్బుక్ ప్రామాణికం. సో లబ్ధిదారులకి పట్టాదారు పాస్బుక్ అనేది చాలా అవసరం. రేషన్ కార్డు కేవలం ఫ్యామిలీ గుర్తింపు కోసమే, పంట రుణాలకు మాత్రమే వర్తింపు, గోల్డ్ లోన్లకు కాదు. సో గోల్డ్ లోన్ పెట్టి ఎవరైనా తీసుకున్నా కూడా వారికైతే లేదు, కేవలం పంట రుణాలకు మాత్రమే వర్తింపు. రైతు బంధు ఇతర స్కీమ్లన్నీ ఆ తర్వాతనే. సో రైతు బంధు కూడా ఇప్పట్లయితే లేదు, ఇతర స్కీమ్లు కూడా రుణమాఫీ తర్వాతనే. బీసీ కమిషన్ ఏర్పడిన తర్వాతనే కులగణన. జిల్లాల పునర్వ్యవస్థీకరణకు కమిషన్ ఏర్పాటు. సో రాష్ట్ర ప్రభుత్వం 15 ఆగస్టు కల్లా కంప్లీట్ చేయాలనుకుంటున్న రుణమాఫీ స్కీమ్కు 4-5 రోజుల్లో గైడ్లైన్స్ రిలీజ్ అవుతున్నాయని, పంట రుణాలను మాత్రమే మాఫీ చేస్తామని, బంగారాన్ని కుదువపెట్టి తీసుకున్న రుణాలకు మాఫీ వర్తించలేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. పంట రుణాల మాఫీ అమలు కోసం పట్టాదారు పాస్బుక్ను ప్రామాణికంగా తీసుకుంటామని, కానీ ఆ కుటుంబాలకు గుర్తించడానికి రేషన్ కార్డును పరిశీలిస్తామన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత అమల్లోకి వచ్చిన గ్యారెంటీలన్నీ విజయవంతంగా అమలు అవుతున్నాయని, ప్రజలకు లబ్ధిదారులు కలుగుతున్నాయని అన్నారు. సో మొత్తానికి వాస్తవ బడ్జెట్ రూపకల్పన. రుణమాఫీ స్కీమ్ గరిష్టంగా 2 లక్షల రూపాయల మేర పంట రుణాలు తీసుకున్న రైతుకు కుటుంబాలు మాత్రమే వర్తిస్తుందన్నారు. కేవలం 2 లక్షలు అయితే ఎవరైతే తీసుకుంటారో రైతు కుటుంబాలకు మాత్రమే వర్తిస్తుంది. అసెంబ్లీ ఎన్నికలకు ముందే ఈ స్కీమ్కు ఎంత ఖర్చు అవుతుందనేది కాంగ్రెస్ పార్టీకి స్పష్టమైన అంచనా ఉంది. దానికి అవసరమైన నిధులని సమీకరించుకోవడానికి పలు సమావేశాలు జరిపామని, ఇటీవల జరిగిన మంత్రివర్గ సమావేశంలో సైతం ఈ పథకానికి సంబంధించి లోతుగా చర్చించామన్నారు. కేంద్ర బడ్జెట్ను లోక్సభలో ప్రవేశపెట్టిన తర్వాత 2 రోజులకు అసెంబ్లీ సెషన్ ఉంటుందని తెలిపారు. ఆర్టీసీ నివారణ చర్యలు తగ్గాయి. సో నెలకు 7,000 కోట్లు అప్పుల పేమెంట్స్. తర్వాత ధరణి లోపాలు దిద్దుబాటు తర్వాతనే కొత్త విధానం. అలాగే జిల్లాల పునర్వ్యవస్థీకరణ కమిషన్ అది అవసరం లేదు. గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన ధరణిలో అనేక లోపాలు ఉన్నట్లు తేలిందని, ఇప్పుడు దాన్ని సవరించే ప్రక్రియ కొనసాగుతుందని సీఎం రేవంత్ వివరించారు. ఇదంతా పూర్తయిన తర్వాత ఇకపైన లోపాలు లేని రెవెన్యూ సిస్టమ్ రూపొందించడంపై దృష్టి పెడతామన్నారు. కంప్యూటీకరణ పద్ధతిలో ఉంటుందా లేక మాన్యువల్ పద్ధతిలో ఉంటుందా అనేది ఇప్పుడే స్పష్టతకు రాలేదన్నారు. ఈ విధానాన్ని అనుసరించాలన్నా అసెంబ్లీలో చర్చించి సభ్యులందరి అభిప్రాయాలు పరిగణలోకి తీసుకోవాలని చెప్పేసి అన్నారు. సో మొత్తానికి రుణమాఫీ ఎవరెవరికి అవుతుంది అనేది ఒకసారి చూసుకున్నట్టయితే, బంగారం గోల్డ్ లోన్ మీద చాలా వరకు తీసుకుంటారు. సో బంగారం పైన తీసుకున్నటువంటి లోన్లకి రుణమాఫీ వర్తించదు. కేవలం పాస్బుక్ పైన ఎవరైతే తీసుకుంటారో వారికి మాత్రమే రుణమాఫీ వర్తిస్తుంది. అలాగే ఐటీ రిటర్న్స్ కట్టేవారికి కావచ్చు, ప్రజాప్రతినిధులు అంటే ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, జెడ్పీటీసీలు ఎవరైనా సరే వాళ్ళు కూడా ప్రజాప్రతినిధులే, వారికి కూడా రుణమాఫీ వర్తించదు. అలాగే 5 ఎకరాల లోపు, అలాగే కుటుంబంలో కేవలం ఒక్కరికి మాత్రమే రుణమాఫీ అనేది వర్తిస్తుంది. తర్వాత కేంద్ర ప్రభుత్వం రైతుల కోసం సంవత్సరానికి 3 సార్లు 2,000 అంటే 6,000 రూపాయలు ఇస్తుంది. ఆ స్కీమ్ ప్రకారం మాత్రమే ఆ స్కీమ్ని ఇక్కడ ఇంప్లిమెంట్ చేసి పేద బడుగు బలహీన వర్గాలకు మాత్రమే ఈ రుణమాఫీ అనేది ఉండే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి కూడా చాలా క్లారిటీగా చెప్తున్నారు. సో మొత్తానికి గోల్డ్ లోన్ పైన కావచ్చు, తర్వాత ఐటీ రిటర్న్స్ కావచ్చు, ప్రజాప్రతినిధులు కావచ్చు, తర్వాత సంపన్న కుటుంబాలకు కావచ్చు, తర్వాత ఇతర ప్రజాప్రతినిధులు కావచ్చు, ఇతర అంటే బిజినెస్ వ్యాపారాలు చేసే వారికి కావచ్చు, ఈ రుణమాఫీ అనేది రాదు. కేవలం బడుగు బలైన వర్గాలకి 5 ఎకరాల లోపు
దానికి సంబంధించి మిగిలిన పంటలని చూసి ఈ రుణమాఫీ కోసం కూడా ఒక స్పెషల్ సర్వే టీం కూడా వచ్చి సర్వే చేసిన తర్వాత కుటుంబ పరిస్థితులను బట్టి రుణమాఫీ వస్తుందని చెప్పేసి కూడా వాళ్ళు చెప్పడం అనేది జరుగుతుంది. సో గతంలో అసెంబ్లీలో మాత్రం అందరికీ రుణమాఫీ చేస్తాం 2 లక్షల రూపాయలు అని చెప్పేసి సీఎం గారు చెప్పారు. ఇప్పుడున్న పరిస్థితిలో మాత్రం కండిషన్ అప్లై లాగా వీరికి మాత్రమే రుణమాఫీ అని చెప్పేసి అంటున్నారు. సో బీఆర్ఎస్ మాత్రం అందరికీ చేయాలని అంటుంది. బీఆర్ఎస్ హయాంలో రాళ్ళు గుట్టలు వెంచర్లకు కూడా రైతు బంధు ఇచ్చారు, ప్రజాధనాన్ని ఆ విధంగా నాశనం చేశారని చెప్పేసి కూడా చెప్పుకొస్తున్నారు. మరి ఇప్పుడు రుణమాఫీ కేసీఆర్ ఇచ్చినట్టు అందరికీ ఇస్తే బెటరా, లేకపోతే రేవంత్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి గైడెన్స్ ప్రకారము రుణమాఫీ చేస్తే బెటరా అనేది మీ అభిప్రాయాల కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి వైబ్రెంట్.